నగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. నగేష్ గారు, మనకి అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం మనకి వర్క్ కల్చర్ అనేది పెద్ద ఉండేది కదనమాట. ఎందుకంటే అప్పుడు యజమాని ఎంతసేపు చెప్తే మనం అంతసేపు పని చేస్తా ఉండాలి. సో అప్పట్లో 14 గంటలు పని చేసినారు, 15 గంటలు పని చేసిన వాళ్ళు, వెట్టి చాకరీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన సమాజం అభివృద్ధి చెందుతున్నప్పటికీ మనం ఎవాల్వ్ అవుతా ఉన్నాం. సో ఇప్పుడు మనకేంటంటే ఒకప్పుడు మనకి 6 డేస్ పర్ వీక్ ఉండేది. తర్వాత దాన్ని 5 డేస్ వీక్ చేశారు. అలాగే ప్రతిరోజు కూడా మనం 8 గంటలు, 9 గంటలు అలా పని చేస్తా ఉంటాం. మాక్సిమం 10 గంటలు. కానీ మనందరికీ తెలుసు మనం సొంత వ్యాపారం చేసుకున్నప్పుడు మనం కష్టపడాలి, 15 గంటలు పని చేయాలి. రాజకీయ నాయకులు కూడా చెప్తారు. నేను 18 గంటలు పని చేస్తున్నాను, 15 గంటలు పని చేస్తున్నాను. అది ఎందుకు? అది నీ కోసం నువ్వు పని చేసుకుంటున్నావు. కానీ మనం ఇంకో చోట ఉద్యోగం చేసినప్పుడు మాత్రం కంపల్సరీ మనం అక్కడ 10 గంటలే పని చేస్తాము. ఆ మిగతా గంటలు మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. లేదంటే మనకిష్టమైన యాక్టివిటీ లేకపోతే మనం ఇంకా ఆఫ్‌లైన్‌గా మనం ఇంకేదైనా డెవలప్ చేసుకుందాము, మన భవిష్యత్తు కోసం అంటే దానికోసం పని చేస్తా ఉంటాం. కానీ ఇప్పుడు కర్ణాటకలో కొత్తగా 14 గంటలు పని చేయాలనే రూల్ తీసుకొద్దామని చూస్తున్నారు సార్. సో అదో బిల్లు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో దానికి అసెంబ్లీలోను అలాగే బయట కూడా చాలా వ్యతిరేకత వస్తా ఉంది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే సార్, అసలు ఇంత రెట్రోగ్రెసివ్ బిల్ ఎలా తీసుకొస్తారని. ఎందుకంటే అసలు 14 గంటలంటే మనం రోజులో మెలకువగా ఉండేది అప్రాక్సిమేట్‌గా అనుకుందాం 8 గంటలు మనం పడుకుందాం అనుకోండి సార్. మనం ఉండేది 16 గంటలు. అంటే 16 గంటల్లో మనం ట్రావెలింగ్ ఉంది మళ్ళా మనకి. అయన్నీ తీసేస్తే నేను 14 గంటలు ఒక చోట పని చేయడం అన్నది అసలు ప్రాక్టికల్‌గా పాసిబుల్ ఉంటుందా? అసలు ఈళ్ళు ఇంత అవగాహన రాహిత్యంతో ఈ బిల్ ఎలా తీసుకొస్తున్నారు? అసలు ఇలాంటి రాజకీయ నాయకులు అసలు మనకి మనం ఎలా ఎన్నుకున్నాం? ఎంత అవమానకరంగా అనిపిస్తుందన్నమాట ఇది. అంటే ఒక 30, 40 సంవత్సరాల క్రితం కూడా లేని ఆలోచన ఈ రోజు రావటం అనేది చాలా జగుప్సాకరంగా ఉంది. మీరేమంటారు సార్? సార్, మనకి మేడే ఉత్సవాలు చేసుకుంటాం సార్. కార్మికులు మేడే ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటాం అంటే అండి, యాక్చువల్ గా ఒక మనిషి ఎంత పని చేయగలడు. మనకి 17th సెంచరీ వరకు 18 గంటలు, 20 గంటలు, 22 గంటలు పని చేసేవారు సార్. బానిసలు వాళ్ళు. బానిసలు ఏం చేసేవారు అంటే 18 గంటలు పని చేయించేవారు. అంటే అప్పట్లో పని అంటే షిప్ యార్డ్స్ లోనే ఎక్కువ పని ఉండేది. షిప్ యార్డ్స్ లో ఒక మనిషి పని చేయడానికి వెళ్తే ఆడు తెల్లవారు మరుసటి రోజు ఉదయం వచ్చేవాడు. మళ్ళీ ఒక 4-5 గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ పోవాలన్నమాట. ఇలాంటి బానిసత్వానికి అప్పట్లో పనులు ఉండేవి. బానిసలకే పనులు దొరికేవి, మిగిలిన వాళ్ళకి ఎవరికి పని దొరికేది కాదు. దాని మీద ఒక రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్ ఏంటంటే ఒక మనిషి ఎన్ని గంటలు పని చేయగలడు. మనిషి కేవలం 8 గంటలు పని చేయగలడు. 8 గంటలు నిద్రపోవాలి. మిగిలిన 8 గంటలు కాలకృత్యాలు, ప్రయాణాలు, మీరు చెప్పినట్లుగా జర్నీ, ఇంట్లో వ్యవహారాలు ఇవన్నీ చూసుకోవడానికి 3 ఎయిట్లు చేశారు ఒక డేని. ఇది సైంటిఫిక్ గా డిసైడ్ చేసినటువంటి టైమింగ్ అన్నమాట. 8 గంటల పని దినాలు అనేది అలా వచ్చింది. అది అమెరికా వెళ్ళిన తర్వాత, అమెరికాలో 8 గంటల పని దినాలకు ముందు 16 గంటలు, 14 గంటలు, 18 గంటలు పనిచేసేవారు కార్మికులకు. సో 8 గంటల పని దినాలు పెట్టిన తర్వాతే మేడే ఉత్సవాలు వచ్చాయి, కార్మిక దినోత్సవాలు. అలాగే 1935 అప్పట్లో మన బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది ఇక్కడ. బ్రిటిష్ యాక్ట్ ఉండేది. ఆ యాక్ట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు కార్మిక శాఖ చూసేవాడు. ఆయన కార్మిక శాఖ చూసేటప్పుడు చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చాడు. అందులో బ్రిటిష్ చట్టంలోనే అందులో ఒకటి ఏంటంటే 8 గంటల పనిదినం ఒకటి. 8 గంటల పనిదినాన్ని కాన్స్టిట్యూషన్ చేసింది మాత్రం అంబేద్కర్. అప్పటి నుంచి కూడా ఇండియాలో 8 గంటల పనిదినాలే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు కానీ కర్ణాటకలో కానీ 14 గంటల పనిదినాలు చేయాలని చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ మడతెట్టేసుకోవాల్సిందే ఒకటి. రెండోది, ఇది మానవ దోపిడీ. మనిషి శ్రమను దోపిడీ చేయడం అనమాట. శ్రమ దోపిడీ అనమాట. శ్రమ దోపిడీకి వస్తే ఖచ్చితంగా అక్కడున్నటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ, కంపెనీలు కానీ అందరూ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసినట్టు. కాబట్టి ఈ బిల్ అనేది నేను అనుకోవడం ఏంటంటే, కార్పొరేట్ కంపెనీలు ఒక ప్రయత్నం చేస్తున్నాయి 14 గంటలు పని చేయాలి, పని చేయించాలి అని. కానీ దానికి ప్రభుత్వం ఒప్పుకోదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఒప్పుకొని కానీ ముందడిగేసిందంటే ఆ గవర్నమెంట్ కుప్ప కూలిపోద్ది. ఖచ్చితంగా అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అన్నా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా కుప్పకూలిపోద్ది. 14 గంటలు పని చేయడం అంటే అసంభవం సార్, అసంభవం. ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మాకు ఈ జర్నలిజంలో వర్క్కి వెళ్ళినప్పుడు ఉదయం 10 గంటలకు వెళ్తే ఒక్కొక్కసారి నైట్ 12, 1 అయిపోయేది తెలియకుండా, పని ఎక్కువ అయిపోయింది. కానీ మరుసటి రోజు అదే స్టామినాతో వర్క్ చేయలేకపోయేవాడు. 14 గంటలు ఒక రోజు పని చేస్తే ఇంక మిగిలింది ఎంత ఉంటుంది సార్? మీరు చెప్పినట్లుగానే 10 గంటలు ఉంటుంది. 10 గంటల్లో 8 గంటలు ఒక మనిషి ఖచ్చితంగా నిద్రపోవాలి. ఇప్పుడు 14 గంటలు పని చేసిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలంటే 2 గంటలు రెడీ అవ్వడానికి సరిపోదు, ట్రావెలింగ్ సరిపోదు. కాబట్టి ఈ రోజు 14 గంటలు పని చేస్తే నెక్స్ట్ డే ఖచ్చితంగా ఆ వర్క్ ఇంపాక్ట్ అవుతుంది. 8 గంటలు కరెక్ట్ గా ఒక మనిషి పని చేయగలిగితే చాలు సార్, అద్భుతమైన పని రిజల్ట్ వస్తుంది.
8 గంటలు ఆడుకోకుండా చేయించుకోగలిగితే ఆ కంపెనీ సక్సెస్ అవుతుంది. 8 గంటలు మించి గట్టిగా పని చేయించిందంటే ఆ ఏ ఒక్క మనిషి మానవ మాత్రుడు అనేవాడు 8 గంటల మించి పని చేయలేడు. ఒకవేళ పని చేసినా 8 గంటలు ఇచ్చే అవుట్పుట్ నే 10 గంటల్లో ఇస్తాడు. ఎప్పుడన్నా నవ్వండి దాన్ని, ఇట్ విల్ బి వర్కౌట్. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు వారంలో ఒక రోజు లేదా 2 వారాలు, ఒక రోజు 2 రోజులు వర్కౌట్ అవుతుంది తప్పండి. ప్రతిరోజు 14 గంటలు పని చేయాలంటే అది సాధ్యం కాని పని. ఖచ్చితంగా ఇది చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఒక కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా దీన్ని తిప్పుకొట్టాలి. ఒక పెద్ద ఉద్యమం చేయాలి అందరూ కూడా. ఇంకోటి సార్, ఇప్పుడు మనం మామూలుగా కనుక చూసుకుంటే ఎస్పెషల్లీ మనం ఏంటంటే చాలా మటుకు మనం అంతా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. సో మనం అంతా కూడా యూరోప్కో లేకపోతే యుఎస్కో ఆ కంపెనీలకు మనం వర్క్ చేస్తా ఉన్నాం. అండ్ ఆ కంపెనీలు కూడా మనం ఇక్కడ ఎలా పనిచేస్తున్నాం అని చూస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా కంపెనీలు చైనాకి ఎందుకు ఆపేస్తున్నాయి? చైనాలో వర్క్ ఎథిక్స్ అనేది ఫాలో అవ్వట్లేదు కాబట్టి. అలాగే చైనాలు కూడా చాలా ఇంప్లిమెంట్ చేస్తాయి ఈ కంపెనీస్ అన్ని కూడా. మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, 5 days పర్ వీక్ ఇవ్వాలి. అంటే మీకు లోకల్ రూల్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ కంపెనీలు సెట్ చేస్తాయి అనమాట. మాకు ఇలా ఉంటేనే మేము ఎంప్లాయీస్ వర్క్ చేయించుకుంటాము, అంతే తప్ప మీరు డబుల్ డ్యూటీ చేస్తాము లేకపోతే వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే మీ కంపెనీస్లో మేము వర్క్ చేయము, అది వర్క్ ఎథిక్స్ కాదు అని చెప్పి కంపెనీలు చెప్తా ఉన్నాయి. సో ఇప్పుడు గ్లోబల్గా మనకంటూ ఒక రికగ్నిషన్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ చైనా ఏంటంటే కొద్దిగా డౌన్ఫాల్లో ఉంది. అండ్ చాలా మంది కూడా ఇండియా వైపు, వియత్నాం వైపు ఇలాంటి కంట్రీస్ వైపు చూస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఇలాంటి స్టూపిడ్ రూల్ తీసుకొచ్చి అంటే మనకొచ్చే ఇప్పుడు పెట్టుబడులు కూడా లేకపోతే మనకొచ్చే కొత్త కొత్త ప్రాజెక్టులను కూడా మనం వెనక్కి తిప్పి కొట్టుకోవడమే కదా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే సార్, మనం ఒక మనిషి ఇండివిజువల్ గా ఉండే శక్తి సామర్థ్యాలు నశించిపోతాయి సార్. ఒక నెల రోజుల్లో చేసే పనిని అతను నెలన్నరలో పని చేస్తాడు. అంటే ఇది 14 గంటలు అనేది అసంభవం సార్. అది చెప్పుకోవడానికి నిజంగా ఇతర దేశాల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా. అవును. ఒకవేళ కొన్ని కార్పొరేట్ కంపెనీలు కావాలని ఇలాంటి ప్రయత్నం చేసినా సరే అది తప్పు సార్. అది ఖచ్చితంగా. ఇన్ఫోసిస్ మూర్తి గారు ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారనమాట, నేను 14 గంటలు కష్టపడతాను, 15 గంటలు కష్టపడతాను, 16 గంటలు కష్టపడతాను. నువ్వు నీ కంపెనీ కోసం కష్టపడతా ఉన్నావు. అలాగే ఎవరైనా సరే వాళ్ళ కంపెనీ పెట్టుకుంటే వాళ్ళు కష్టపడతారు, కానీ ఒక ఉద్యోగిగా నువ్వు డిటెక్ట్ చేయలేవు 14 గంటలు పని చేయాలని. వాళ్ళకి అంటే గనక సార్ ఇష్టమయ్యి పని చేస్తే ఓకే, కానీ రూల్ పెట్టి మనం ఒత్తిడి అయితే తేకూడదు కదా. సార్ పని అంటే ఇక్కడ మనం ఒక కంపెనీకి పనిచేసే టైము, ఉహుం. అలాగే ఒక మనిషి పనిచేసే టైం, ఉహుం. ఒక మనిషి పనిచేసే టైం, ఈ రెండు వేరు వేరు సార్. మనం ఒక కంపెనీకి డ్యూటీకి వెళ్తే 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాం, అది 8 గంటల డ్యూటీ. ఓకేనా సార్? కానీ 10 గంటల ముందు కూడా మనం ఇంట్లో పనిచేస్తాం, ఉహుం. 6 గంటల తర్వాత కూడా మనం పనిచేస్తాం. ఇక్కడ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి కదా సార్. అవును. ఈ పనులన్నీ కలిపి దాదాపు 12-14 గంటలు అవుతుంది, కనీసం 12 గంటలు అవుతుంది. కానీ నారాయణమూర్తి గారు అంటే ఇంకా ఆయన బాత్రూమ్కి వెళ్ళడం తప్ప, స్నానం చేయడం తప్ప వేరే పనులు ఏమి ఉండవు నాకు తెలిసి ఇంట్లో. ఉహుం. ఎందుకంటే ఆయన ఒక కంపెనీ చైర్మన్ కాబట్టి అన్ని కాళ్ళ దగ్గరకు వస్తాయి. 14 గంటలు 15 గంటలు ప్రతి కంపెనీ సిఇఓ, ప్రతి కంపెనీ సిఎండి ఖచ్చితంగా చేస్తారండి. అది వాళ్ళ పని, అది ఒకటే, ఇంకా వేరే పనే ఉండదు. బట్టలు తెచ్చేవాడు ఒకడు ఉంటాడు, జస్ట్ మార్చుకుంటే సరిపోతుంది. వాటర్ చేయబడితే వాటర్ చేతిలోకి వస్తుంది, చిటికేస్తే భోజనం వస్తుంది, నోరు చెప్తే తినిపించేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి. కానీ ఎంప్లాయీకి అలా సాధ్యం కాదు సార్. ఒక కంపెనీ ఓనర్ ఎప్పుడైనా సరే 10 గంటల పైన 12 గంటలు 14 గంటలే పనిచేస్తారు సార్. ఒక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారే కాదు, మా ఊళ్ళో వెల్డింగ్ షాప్ అతను కూడా 14 గంటలు 12 గంటలు పనిచేస్తాడు. మా ఊళ్ళో కిరాణా షాప్ అతను కూడా ఉదయం 6 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు కడతాడు. అంటే అది కూడా 12 గంటలు అవుతుంది కదా, 14 గంటలు అవుతుంది కదా సార్. ఓనర్స్ ఎప్పుడు కూడా 14 గంటలు 12 గంటలు పనిచేస్తాడు. కానీ ఒక ఎంప్లాయీ తన రోజు పని దినాల్లో కంపెనీకి లేదా అతను పనిచేస్తున్నటువంటి షాప్ కి 8 గంటలు కేటాయిస్తే, ఆ షాప్ దగ్గర రావడానికి లేదా కంపెనీకి రావడానికి, మళ్ళీ కంపెనీ నుంచి వెళ్ళడానికి, మళ్ళీ ఇంటి దగ్గర పనులు చేసుకోవడానికి అక్కడ కూడా పని చేయాలి కదా సార్. కాబట్టి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి యొక్క స్టేట్మెంట్ ఇక్కడ యాప్ట్ కాదు. నేను 14 గంటలు పని చేస్తున్నాడు, ఆయన సొంత కంపెనీ కాబట్టి చేసుకుంటాడు, ఎవరైనా చేసుకుంటారు అది. అవును. కానీ అది ఒక ఎంప్లాయీకి వర్కౌట్ అవ్వదు. ఎంప్లాయీ 14 గంటలు పని చేయాలంటే సాధ్యం కాదండి, అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. చైర్మన్లు అంటే ఇంక ప్రొద్దున లేచిన సాయంత్రం వరకు కంపెనీలోనే బతుకుతారు, కంపెనీలోనే తింటారు, కంపెనీ కోసం బతుకుతారు, పని చేస్తారు కాబట్టి వాళ్ళు 14 గంటలు పని చేయాల్సిందే. నేను కూడా ఒక ఛానల్ కి హెడ్ గా పనిచేసినప్పుడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట 12 గంటల వరకు పనిచేశాను. నాకు కంపెనీ మంది అనుకున్నా. అలాగే సార్, నాకు అర్థం కాదు ఏంటంటే నిజంగా ఓకే, నీకు 14 గంటలు పని చేయించాలనుకుంటే నువ్వు బిల్లింగ్ కూడా గంటకి చేయి.
నువ్వు గంటకు పని చేస్తే ఇంత ఇస్తాను, 8 గంటలకు మీకు ఇది యావరేజ్ శాలరీ, నువ్వు తర్వాత 6 గంటలు పని చేసావు అనుకో మేము ఎంత ఇస్తామని చెప్పండి, అది సార్ ఇవ్వరు మళ్ళా. దానికి నేను ఒప్పుకోను సార్. సార్ దానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను, దా- నేను ఒప్పుకోను. సార్ కానీ ఆటలో మాత్రం డబ్బులు ఇవ్వరు, అందులో మాత్రం ఇవ్వరు. కానీ మనిషి మాత్రం 8 గంటల డ్యూటీ 14 గంటలు చేయాలి, జీతాలు అయ్యే ఇస్తా ఉంటారు. సార్ జీతాలు డబుల్ కాదు, 3 చేసినా 10 చేసినా 8 గంటల పైన ఒక గంటకి 4 జీతం ఇచ్చినా సరే 14 గంటల పని 12 గంటల పనితీరు అనేది కరెక్ట్ కాదు సార్. ఇప్పటికే పెట్రోల్ బంకుల్లోనూ అదే విధంగా కొన్ని ప్రైవేటు షాప్స్ లో, కొన్ని షాప్స్ లో, బట్టల షాపుల్లోను ఇతర షాప్స్ లో 12 గంటలు పని చేస్తున్నారు. అది కూడా తప్పే, చట్టవిరుద్ధం. ఉమ్. అది కూడా చట్టవిరుద్ధమే. పెట్రోల్ బంక్ లో 12 గంటల పని డ్యూటీలు ఉంటాయి, 24 గంటల డ్యూటీలు కూడా ఉంటాయి సార్. సార్ 24 గంటల డ్యూటీ అనేది డబుల్ సాలరీ ఇస్తారు, అది వేరే విషయం, 15 రోజులే పని చేస్తారు. కానీ 12 గంటల డ్యూటీ తప్పు కదా సార్. ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటలకు పని చేస్తారు, లేదా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తారు. చాలా కంపెనీలు చాలా అన్యాయంగా 12 గంటలు పని చేయిస్తున్నాయి 8 గంటల డ్యూటీని కాస్త. వీటి మీద చర్యలు తీసుకోవాలంటే దాన్ని చట్టబద్ధం చేయాలని ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం అండి. అది ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, అది 14 గంటలు పని చేయడానికి అవకాశం కల్పించడం అనేది చట్టవిరుద్ధం. అది ఒక మనిషి యొక్క వ్యక్తిగతమైనటువంటి రైట్స్ అన్నిటిని లాగేసుకోవడమే సార్. ఒక ఎంప్లాయీకి రైట్స్ లేకుండా చేయడమే. అంతే, ఇది రూల్గా పెట్టారనుకోండి మనం తెచ్చినట్టు చేయాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు దాన్ని ఏదో అంటారు, దున్నపోతుని అక్కడ వరకు లాక్కెళ్ళగలం కానీ అక్కడ తాగించలేమని. 14 గంటలు పెట్టిన ఒక మనిషి చేయగలిగినంతే చేస్తాడు సార్. దానివల్ల ఏమవుతుందంటే సార్, ఐక్యూ పవర్స్ తగ్గిపోతాయి ఒక మనిషికి. పని చెప్పి 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 చేసి 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 చిరాకు వచ్చి కొన్నాళ్ళకి ఏం చేస్తాడంటే చేయడం మానేస్తారు, ఉన్న పని కూడా మర్చిపోతారు. కాబట్టి ఇది ఒక మనిషిలో సృజనాత్మకతను, అతని యొక్క నాణ్యమైన పని తీరును తగ్గించడం అవుతుంది సార్ దీనివల్ల, ఎంత జీతం ఇచ్చినా సరే. కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఒకవేళ తీసుకోవాలనుకుంటే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసినటువంటి అవసరం కూడా దీని మీద ఉంది సార్. 14 గంటలు అనేది పశువులతోని, జంతువులతో చేయించేటటువంటి పని అండి ఇది. నాకు తెలిసి డెఫినెట్ గా ఈ నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కొంచెం మద్దతు పెరుగుతా ఉంది ప్రజల్లో. ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఆ మద్దతుని వాళ్ళ నెత్తి మీద వాళ్ళే భస్మాసుర హస్తం పెట్టుకోరని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే అసలు చర్చ చేయాలన్నా తప్పేనండి. అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు ఇంత 14 గంటల పని చేంత్రం అంటే మనం మళ్ళీ స్లేవరీలోకి వెళ్ళిపోతున్నట్టు అనమాట. సో డెఫినెట్ గా దీని వెనక ఐటీ కంపెనీలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్ గా ప్రజలకు మాత్రం ఇది చాలా ఇబ్బంది కలిగేది. సో డెఫినెట్ గా ఎంప్లాయీస్ కి మాత్రం ఇది చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ కింద వెళ్తుంది. సో దీనికి మాత్రం దీని వెనకాల ఇది గనక రూల్ గనక వస్తే మాత్రం మళ్ళా మనం దేశం అంతా కూడా ఒక ఉద్యమాన్ని చూస్తాం. ఆ ఉద్యమం రేపొద్దున బీజేపీకే హెల్ప్ అవుద్ది. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది గుర్తించాలి, రాజకీయంగా కూడా గుర్తించుకోవాలి వాళ్ళు. అవును, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.